ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. వృషభ రాశి వారికి రాబోయే 3 రోజుల్లో జీవితంలో 3 ద్రోహులు వస్తున్నారు. లైఫ్ నాశనం చేస్తారు. విషయం తెలిస్తే వణికిపోతారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ రాశి వారికి ఎదురవబోయేటటువంటి ఫలితాలు ఏమిటో, ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీళ్ళ జీవితంలో ఎప్పుడైతే 3 ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. రాబోయే 10 రోజుల్లో అయితే మీరు జాతకంలో ఏ విధంగా ఉంటుందో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ 3 ద్రోహులు ఉన్నారో, వాళ్లను ఏ విధంగా గుర్తించాలో, వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేయబోతున్నారో, దాని నుండి ఎలా బయటపడాలో అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. జాగ్రత్తలు, సమస్యల నుండి బయటపడేటటువంటి మార్గాలను ఈ వీడియోలో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారి ప్రాబ్లంలో పడేలాగా, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేలాగా, మీకు గుర్తింపు లేకుండా, మంచి పేరు లేకుండా చేయబోతున్నారు కొంతమంది వ్యక్తులు. కాబట్టి మీ జీవితంలో శత్రువు ఎవరో, మిత్రువు ఎవరో అనేది మీరు గమనించుకోవాలి. ముందుకు సాగాల్సి ఉంటుంది. కొంతమంది ఇలా అంటూ ఉంటారు, అంటే మీ జీవితంలో ఎవరెవరో వచ్చి మీకు ఉండేటటువంటి పనులకు ఉచిత సలహాలను ఇస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సలహాల వలన మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా వారు చెప్పే మాటలు విని వాళ్ళ సలహాలు పాటిస్తే కనుక తప్పకుండా చిక్కుల్లో పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు ఎక్కడా కూడా మేలు జరగదు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి అంశాలలో మీరు సర్వం కోల్పోవలసి వస్తుంది. అయితే జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎటువంటి వ్యక్తులు ఎలా వస్తారో తెలియదు. కాబట్టి మీ జీవితంలోకి ఈ సమయంలో ఎవరు కొత్తగా పరిచయం అవుతున్నా కూడా కొంచెం దూరంగా పెట్టండి వాళ్లను. అదేవిధంగా మీతో ఇదివరకు ఉన్నటువంటి వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి. మీ శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో గమనించుకోండి. ఇక మీకైతే కనుక వారి మాట తీరు కారణంగా, వారి యొక్క ప్రవర్తన కారణంగా, వారు మీకు చేసే సహాయం కారణంగా మీకు మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో అర్థమవుతుంది. అలాగే మీ యొక్క పరిస్థితులను, మీ యొక్క సలహాదారులను, అలాగే ఆత్మీయులను తప్ప బయటి వ్యక్తులను నమ్మి మీరు పర్సనల్ విషయాలను షేర్ చేయకండి. మీ తల్లిదండ్రుల సలహాలు మాత్రం పాటించండి. ఇక ఈ 3 వ్యక్తులు తప్ప ఇంకెవరి మాట నమ్మకూడదు అన్నటువంటి మీరైతే నచ్చినట్లు మీరైతే మీ యొక్క పనులను గురించి జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఏమీ చెప్పకూడదు. అలాగే ఎవరైతే మిమ్మల్ని ప్రేమగా చూస్తున్నారో వారి యొక్క సలహాలు, సూచనలు మాత్రమే గమనించుకోండి. ఇక మీకైతే కనుక ఇటువంటి ప్రయత్నాలు, ఫలితాలు మీ వెనుక జరుగుతున్నాయి. కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారి కనుక చూసుకున్నట్లయితే మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక కొంతమంది వ్యక్తులు ఎలా తయారవుతున్నారంటే వాళ్ళు ప్రత్యక్షంగా గొడవ పడకుండా పరోక్షంగా మీతో గొడవ పడాలని చూస్తున్నారు. దానికి అవకాశం కోసం తవ్వకుండా ఎదురు చూస్తూనే ఉంటారు. తప్పకుండా మీతో గొడవ పడడానికి ప్రయత్నిస్తున్నారు. దానికోసం సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాశి వారికి ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి చంచల స్వభావం కలిగిన వారు కొంతమంది ఉన్నారు. కాబట్టి కొన్నిసార్లు ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎంత సైలెంట్ గా ఉంటే అంత తిరగబడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఇటువంటి వ్యక్తుల కారణంగా మీకు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. కాబట్టి మీ వ్యక్తిగత జీవితం పైన ఇది ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వృత్తిపరమైన జీవితం కావచ్చు, వ్యక్తిగతమైన జీవితం కావచ్చు, మీ యొక్క జీవితం పైన ప్రతికూల పరిస్థితులు ఎదురవబోయే ముందు ఎదుటి వారిని మీరు ఎంతలో ఉంచాలో అంతలో ఉంచి మీ యొక్క జీవితాన్ని అనుభవజ్ఞులు, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనల మేరకు పాటిస్తే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే మీ పైన, మీ కుటుంబం పైన నరదృష్టి ఉండకుండా మీరైతే కనుక శ్రీ చక్రాన్ని గృహంలో స్థాపించుకుంటే కనుక మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకుంటే ప్రతి నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆర్థికంగా మీ పరిస్థితికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాన్ని చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.